వెనక్కి ఉంటే నడిస్తే బాగుంటుంది విజువల్. ఈరోజు విశాఖపట్నం పార్లమెంటరీ నామినేషన్లో ఫస్ట్ నామినేషన్ దాఖలు చేశాను. కలెక్టర్ గారు కూడా నా నామినేషన్ పత్రాలు స్వీకరించి ఎక్నాలజ్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా నేను ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానంటే, మన పవిత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయం మీకు అందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయించకుండా పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లి అని అన్ని పార్టీలు తప్పించుకొని తిరుగుతున్నాయి. తీరామోసం అందరూ చూస్తే అన్ని బినామీ పార్టీల్లో తయారయ్యాయి. అందుకే నేను స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్లో అడుగు పెట్టడం కోసం, నా గలం వినిపించడం కోసం నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నా యొక్క డిమాండ్ ఒకటే, మీరు జీవోలో పాస్ చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్కి మీరు కేటాయించకుండా, నిధులు కేటాయించకుండా, స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా మీరు తప్పించుకొని తిరుగుతున్నారే. మరి నేను అడుగుతున్నాను, ఒక పని చేయండి, మొత్తం జీవోయే క్యాన్సిల్ చేసి 2 రాష్ట్రాలని కలిపియండి. మీరు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ కేటాయించినవన్నీ, పొందుపరిచినవన్నీ చెయ్యండి, లేదా ఆ జీవో క్యాన్సిల్ చేసి సమైక్యాంధ్రగా తీర్చిదిద్దండి. ఇది మీ చేతుల్లోనే ఉంది. బాగాలే కదా. చూడండి సార్. చాలా సంతోషంగా ఉంది. ప్రజాశాంతి పార్టీ తరపుని విశాఖపట్నం ఎంపీగా నామినేషన్ వేయడం జరిగింది. కొండ గుర్తుకే మీరు ఓటేసుకోండి. ముఖ్యమేంటంటే, నాకంటే ముందు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మీకు మీడియాలో కూడా చెప్పారు, సార్ మీరు పోటీ చేస్తే నేనే విత్డ్రా చేసుకొని మద్దతు ఇస్తానని. అందుకనే బొత్స ఝాన్సీని, భరత్ని మరొకసారి ఆలోచించండి. విశాఖపట్నం అభ్యర్థిగా నేను నిలబడిన తర్వాత మీరు నిలబడవచ్చా? మీ పార్టీ నాయకులు నిలబెట్టవచ్చా? అభివృద్ధి చేసేది నేను, మీ అందరి అప్పులు తీర్చేది నేను. విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డీసీ చేయగలిగిన సత్తా నాకు దేవుడు ఇచ్చాడు. కనుక ఓట్లు చీల్చి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకునే కంటే, మేము గురువుగారు చంద్రబాబు నాయుడు గారు ఏంటి, రాజశేఖర రెడ్డి గారు నా మిత్రులు, శిష్యులే కనుక మీరు అభ్యర్థులుగా నిలబడను అని ఒకప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారికి ఐ బిలీవ్ 2009లో మద్దతు ఎలాగిచ్చారో, ఇప్పుడు ఇండిపెండెంట్ అనేకులు ఎలా మద్దతు ఇస్తున్నారో, జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వారు 3 లక్షల ఓట్లు వచ్చాయి. ఎందుకు నాకు మద్దతు ఇస్తున్నారు? స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపితే మీకు మద్దతు ఇస్తాను, నేను ఎంపీగా పోటీ చేయను అన్నారు. ఎంవివి సత్యనారాయణ గారు, పాల్ గారికి వ్యతిరేకంగా నేను పోటీ చేయను, కేఏ పాల్ గారే 1000 రెట్లు బెటర్ పవన్ కళ్యాణ్ కంటే అని చెప్పి మీడియాలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరి ఝాన్సీ చెల్లి, నువ్వు నా శిష్యురాలువే కదా, ఎవరూ లేనప్పుడు నేను మద్దతు ఇచ్చి అప్పుడు ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించాం కదా ఎంపీగా, మరి నాకు వ్యతిరేకంగా మీరు పోటీ చేయొచ్చా? ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో నేను చెయ్యను అని ఎంవివి సత్యనారాయణ వైసీపీ తరపుని ఏ విధంగా సైడ్ అయిపోయారో, బొత్స ఝాన్సీ సైడ్ అవ్వాలని చంద్రబాబు నాయుడు గారు భరత్ను కూడా కంటెస్ట్ పెట్టకుండా కలిసి మనం పని చేస్తే నేను మోదీని ఢీకోగలను. తెలుగు సత్తా చూపించాను. 12 కేసుల్లో 12 గెలిచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపాను. I've done miracles by God's grace. Why can't we all work together? ఎందుకు ఓట్లు చీల్చే కాంగ్రెస్ లేదు, బీఎస్పీ వీళ్ళు నిలబడి 100,000 ఓట్లు చీల్చే కంటే ప్రజాశాంతి పార్టీ తరపుని నన్ను మీ తరపుని విశాఖ ఎంపీగా గెలిపించుకుంటే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఉచిత విద్య వైద్యం వస్తుంది, రైతులకు రుణమాఫీ, అన్ని విధాల అభివృద్ధి అనే నన్ను విశాఖపట్నం ఎంపీ. ఇతర స్థానాల్లో మీరు పోటీ చేయండి, మేము పోటీ చేస్తున్నాం. కానీ నేను కుప్పంలో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గీతా వ్యతిరేకంగా పోటీ చేయట్లేదు కదా.
సో మీ క్యాండిడేట్లు ఇక్కడ పెట్టొద్దని నేను మనవి చేస్తున్నాను. ఆఫ్టర్వర్డ్స్ దట్స్ అప్ టు యూ వాట్ యూ వాంట్ టు డూ. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.